క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. రహస్య ప్రార్థన అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ వాక్య భాగం రాయబడి ఉంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్య ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. చూస్తాడట. ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. మన ప్రతి పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నామో లేక కప్పుకున్నామో అని. కప్పుకుంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒప్పుకుంటే తప్పేముంది? మన జీవితం అంతా ఆయనకు తెలుసు. దావీదు అంటున్నాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడకు పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును అని కీర్తనాకారుడు 139వ అధ్యాయము 2-7 వచనాల్లో అంటా ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు బిజీగా గజిబిజిగా ఉన్నప్పుడు మనలోని పాపములను అపవాది జ్ఞాపకం చేసుకుని కృంగదీస్తూ ప్రార్థనకు దూరం చేస్తాడు. రహస్య ప్రార్థన వలన దేవుని సహవాసంలో అనుభవం రెట్టింపై విశ్వాసంలో మరింత బలము పొందగలము. అనుదినం దేవునితో వ్యక్తిగతంగా గడపగలిగే రహస్య ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్థన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన మహత్తర శక్తి ప్రార్థనే. ప్రార్థించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయిన వారు లేరు. ప్రార్థిద్దాం, ప్రతిఫలాన్ని ఆశిద్దాం. దేవుడు అతి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.